నమస్తే అండి. నేను జొన్న పిండి రాత్రిపూట చేసుకుంటాకి 5 రకాల మిల్లెట్స్, మళ్ళీ దీంట్లో అరకిలో జొన్నలు కలుపుకున్నా. అన్నీ అరకిలో తీసుకున్న 5 రకాలు కొర్రలు, అరికెలు, ఊదలు, సాములు, అండు కొర్రలు అంటారు కదా, అవి అరకిలో తీసుకున్నా. జొన్నలు కూడా అరకిలో తీసుకున్నా. ఓట్స్ అరకిలో తీసుకోవాలి. కిలో ప్యాకెట్ ఉందని తెచ్చుకున్నాను, అరకిలో తీసుకుంటా. మినప్పప్పు 100 గ్రాములు తీసుకున్నా. సోయాలో మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట, సోయా అందుకే 100 గ్రాములు తీసుకున్నా. మెంతులు 100 గ్రాములు తీసుకున్నా. బార్లీ 200 గ్రాములు తీసుకున్నా. ఇవన్నీ కలిపి మీకు ఓపిక ఉంటే కడిగి పట్టించుకోండి. నేను చూస్తా, ఎండ లేదు మాకు, అందుకని నేనేం చేస్తున్నానంటే గుడ్డ మీద తుడిసేసి పట్టుకెళ్ళిపోయి మిల్లులో పట్టించుకుంటున్నా. ఇంతవరకు దీంట్లో సగమే ఓట్స్లో, ఇంతవరకు ఒక రాత్రి పూట పిండి. గోధుమలు ఎందుకు అంటే ఎప్పుడన్నా అమ్మాలకి పంపిస్తానికి కానీ చెప్పాను కదా, అమ్మకి హెల్త్ బాగాలేదని. ఎప్పుడన్నా పొద్దున్నే టిఫిన్ కిందకి నేను ఇలా సర్బతి గోధుమలు తీసుకుని పట్టిస్తాను. ఇదిగోండి జొన్నలు సపరేట్ పట్టిస్తానికి. జొన్నలు 2 కిలోలు తీసుకున్నా, కొర్రలు 2 కిలోలు తీసుకున్నా. ఇవి సపరేట్ పట్టిస్తా. ఈసారి కొర్రలు కానీ జొన్న పిండి కానీ వేసి కారపూస వండుదామని శనగపప్పు సపరేట్ తీసుకున్నా. శనగపప్పు కూడా నేను విడిగా పట్టించుకుంటాను ఇట్లా మిల్లులో. ఇదండి పట్టించినాక నేను ఇంకా మామూలు కూరలకి రొట్టె ఎలా చేస్తానో అలా చేసుకుంటున్నాను. ఇప్పుడు వాకింగ్ కూడా వెళ్ళట్లా, చలి ఎక్కువగా ఉంది, కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి, అందుకని వాకింగ్కి వెళ్ళట్లా. కంపల్సరీ డైట్ అయితే ఇదండి. కూరలు మీకు చూపిస్తున్నాను కదా ఏం కూరలు చేసుకుంటున్నాను. నేనేం చేస్తానంటే ఇది మళ్ళీ వచ్చే నెల పట్టించను, వచ్చే నెల కొర్రలు అట్లా ఏదో ఒకటి మిక్సింగ్ చేస్తూ ఉంటా. మిల్లెట్స్ అన్నీ కలిపి పిండి పట్టించుకున్నానండి. ఇట్లా పట్టించుకుని జల్లిచ్చేసుకుంటాను. 1 2 3 అండి. ఈలోపు స్టవ్ వెలిగించేసుకుని 2 రొట్టె చేసుకుంటానికి నేను 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నా. రెండిటికి 1 గ్లాస్ చాలు. ఎందుకు అంటే ఓట్స్ వేసాము దీంట్లో, అందుకు జల్లిచ్చేస్తాను మొత్తం. ఇదిగోండి జల్లిచ్చేసా, ఏమీ లేదు. రొట్టె చేసుకుంటానికి 1 గ్లాస్ పక్కన పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్లు ఇదిగోండి గంజి కాసుకుందాం. 2 స్పూన్లు వేసి గంజి కాస్తున్నా. మంచిగా ఇట్లా ఉడకాలి. ఆ స్టవ్ ఆపేస్తున్నా. ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నా. ఇట్లా ఈ పిండి అంతా దీని మీద వేసేయండి, మెత్తగా కలిపేసుకుందాం. వేడి లేనప్పుడు ఇట్లా కాసేపు నొక్కేసేయండి. 1 నిమిషం నొక్కేసి అదంతా శుభ్రం చేసేస్తాం. లేనప్పుడు మాత్రమే పిసకండి, చెయ్యి మీకు పట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఇదంతా బాగా కలిపేస్తానే, కలిపి చూపిస్తాను మీకు, లెంగ్త్ అవ్వదు. చాలా బాగా జిగురు వచ్చిందండి. ఇప్పుడు మనం చేతికి అండిందంతా తీసేసుకుందాం. బాగా ఇది మెత్తగా ఇట్లా చేసుకోండి. చేసుకుని పిండి సేమ్ జొన్న రొట్టెలు ఎట్లా చేసామో ఇంకా అదే ప్రాసెస్. కర్రతో చేసుకోవచ్చు. కర్రతో కూడా చేసుకోవచ్చు.
నేను ఈ జొన్న పిండి పట్టిస్తానికి వెళ్తే అక్కడ మనకి జొన్న పిండి పట్టించుకుంటాక వచ్చారు ఒకళ్ళు. 5 కిలోలు జొన్నలకి 3 కిలోలు బియ్యం కలిపారండి. నేనైతే షాకు. మనము బియ్యం తినొద్దు, ఎక్కువ రైసు కార్బోహైడ్రేట్స్ అంటున్నారు కదా, మరి అంత కలిపారు ఎందుకు అంటే, వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, జిగురు రాదు, పలసగా నొక్కుతాము మేము, అందుకోసం మేము కంపల్సరీ ఇట్లా కలుపుకుంటాం అన్నారు. ఇక ఫైనల్ టచ్ షేప్ రావాలంటే ఇట్లా అనుకోండి అంతే. ఎక్కడ వంకర ఏమన్నా ఉంటే అంత. ఇప్పుడు చూశారు కదా, ఇదిగోండి. అంటే పిండి ఇప్పుడు ఇంకా హైలో పెట్టేస్తున్నానే. హైలో పెట్టేస్తే ఇది మట్టికి మీరు సెగ అడ్జస్ట్ చేసుకోండి. మరీ వేడిగా ఉంటే మనం కొంచెం తగ్గించుకుంటాం అట్లా. చూసారండి ఎట్లా పొంగుతుంది. ఇక్కడి నుంచి బెజ్జం వచ్చేసింది, ఆ వేడి దీంట్లోంచి పోతుంది. ఇది అదిగోండి ఎట్టా మనకి పొంగిపోయింది. ఇంతే. కంపల్సరీ ఈ ఓట్స్ దానికి కూడా ఇలా జావా మనం కొట్ర కాసుకుని మనం ఇట్లా అనుకుంటే మొత్తం అన్ని చోట్ల ఉబ్బుతుంది ఇట్లా. అది అంతే. ఎట్లా పొంగుతుందో చూడండి. కంపల్సరీ కొట్ర కాయండి ఏట్లకైనా. అదిగోండి అట్లా చూడండి ఎట్టపోతుంది. ఇక్కడ మెత్తగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా పెట్టేస్తున్నా. ఇంకోటి చేస్తాను. మీ అందరూ బాగా చెయ్యాలని చెప్పి నాకు ఆశ. మీకు ఇదిగోండి ఇది పిండి నలుపుతంలోనే ఉంది. బాగా నలపండి మంచిగా. ఇదిగోండి రెండోది. మీకు బోర్ కొడితే నాకు చెప్పండి, పద్మాంటి పర్వాలేదు ఆంటీ నువ్వు మాకు చేసి చూపించు అంటే నేను మొత్తం చేస్తాను. లెంగ్తీ అయిపోతుందని నేను చేయట్లా. మీ అంకుల్ని తీయమన్నా తీయట్లా. మరీ పలసగా కాదు, మరీ మందంగా కాదు. చూపిస్తున్నాను కదా, దాంట్లో అట్లా చేసుకోండి, చక్కగా పొంగుతుంది. కంపల్సరీ ఏటికైనా కొట్ర కాయండి. సింపులే, కొట్ర ఏముంది చూసారుగా, ఒక్క స్పూను. మనకేంటంటే చెయ్యి నొప్పి పుట్టకుండా మనకు జిగురు వచ్చేస్తుంది, అది అంత తప్పితే ఏమీ లేదు. నేను కొర్ర రొట్టెలు అన్నిటిలోనూ సక్సెస్ అయ్యాను. మీకు కూడా మంచిగా చెబుతున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చూసారుగా ఎట్లా పొంగుతుందో. ఇక్కడి నుంచి పోతుంది ఇక. అది ఎంతమంది చూసారండి. 5,60,000 దాకా అప్పుడు దాకా. ఈ రోజుకి 5,60,000. చాలా బాగా వస్తున్నాయి. ఇదిగోండి తీసేసుకుందాం. 2 అయిపోయింది. ఇంకోటి చేస్తున్నా. అసలు రెండోసారి వేసేయంగానే
ఎట్ట పొంగిపోయింది. మనం ఇట్లా అంటూ ఉంటే అది ఎక్కడో చోట గాలిపోతుంది అంతే. బాగా పొంగింది ఇది. చూసారుగా ఎట్లా పొంగుతుందో అది. అంతే, ఎంత బాగా పొంగింది చూడండి చక్కగా. ఆపేస్తున్నా స్టవ్. నాలుగు. ఎంత బాగుంది చూసారుగా. సింపుల్గా, కాకపోతే కొంచెం ఇవన్నీ కష్టం తుడుచుకుంటానికి. ఎంత ఈజీగానో చక్కగా ఇలా మిల్లెట్స్ రోటి, చిరుధాన్యాల రొట్టి ఎంత ఈజీగానో చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో మీ అందరూ చూపించండి నా పిండి అయిపోయింది, నేను పట్టుకున్నాను చూపించాను మీకు. మిల్లెట్స్ రొట్టి ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, చాలా బాగుంది. చూసారా పొర ఎంత బాగుందో చూడండి. ఇట్లా తింటమే ఇంకా మనం కూరల్లో కాంబినేషన్. చూసారుగా మిల్లెట్స్ రోటి, చిరుధాన్యాల రొట్లు. ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో చూడండి. ఇదిగోండి కొయ్య తోటకూర పులుసు, పుల్లకూర అంటారు దీన్ని. పొట్లకాయ ఇగురు, ఈరోజు పొట్లకాయ ఫ్రై చెప్పాక, పుల్లకూర, కొయ్య తోటకూర పులుసు. ఇది అదుర్స్ అంటే అదుర్స్ అండి. ఇట్లా మనం చేసి పెడితే పిల్లలు కూడా మంచిగా తింటారు. హెల్దీ ఫుడ్. నేను మీకు తప్పకుండా వీటితో రకరకాల స్నాక్స్ అన్నీ చేసి చూపిస్తాను నిదానంగా. ఉందో చూడండి పొట్లకాయ ఫ్రై. చెప్పాను కదా నాన్నలకి కూరలు పంపిస్తున్నామని. నాన్న కోసం ఉప్పు కారాలు కొంచెం తక్కువ వేసి వండుతున్నాం. అంకుల్ చాలా బాగున్నాయి ఉప్పు కారాలు తక్కువ వేసినా, మనకి ఇంకెయ్యొద్దు అన్నారు. ఎంత బాగుందంటే ఎంత మెత్తగా ఉందండి. ఇది చూడండి అసలు ఇట్లా పొరలు వస్తేనే మంచిగా ఉంటుంది.
అదుర్సండి 2 కూరలు. సూపర్. మిలెట్స్ రొట్టెలు, చిరుధాన్యాల రొట్టెలు కంపల్సరీ ఈ విధానం చేసి నాకు కామెంట్ రాయండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.